హాయ్ ఫ్రెండ్స్, మన షణ్మిత ఆస్ట్రో ఛానల్కు మీ అందరికీ సాదర స్వాగతం. కన్యా రాశివారు ముఖ్యంగా ఈ వీడియోను చివరి వరకు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సామాన్యమైనది కాదు. మన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటాం. కానీ ఆ సమస్యలకు మూల కారణం ఎక్కడో మన చుట్టూనే, మనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలోనే దాగి ఉంటుందని మనం గమనించలేం. కొన్ని పేర్లలో ఉండే విశ్వశక్తి, ఆ శబ్ద తరంగాలు మన జీవితంపై ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపుతాయో ఈ ప్రపంచంలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల ప్రకారం కన్యా రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులతో గనక దగ్గరి సంబంధం, స్నేహం లేదా వ్యాపార భాగస్వామ్యం ఏర్పడితే వారి జీవితంలో ఊహించని, నమ్మశక్యం కాని మార్పులు వస్తాయని స్పష్టంగా చెప్పబడింది. ఈ విషయాలు అంటే ఆధునిక కాలంలో కొందరికి ఆశ్చర్యంగా, మరికొందరికి నమ్మశక్యంగా లేకపోవచ్చు. కానీ ఎవరైతే తమ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని కోలుకోలేని దెబ్బతిని ఆ తర్వాత జ్యోతిష్య పరిహారాల ద్వారా కోలుకున్నారో వారినడిగితే తెలుస్తుంది ఇది ఎంతవరకు నిజమో. అనుభవించిన వారు మాత్రం ఇది అక్షరాలా నిజమని ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకే కన్యా రాశివారు ఈ వీడియోను మధ్యలో ఎక్కడా ఆపకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ వీడియో చివర్లో నేను చెప్పబోయే ఒక అత్యంత శక్తివంతమైన, సులువైన చిన్న పరిహారం మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని రాబోయే ఒక పెద్ద ముప్పు నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి రక్షించవచ్చు. గ్రహాల అనుకూలత లేనప్పుడు మనం తీసుకునే చిన్న జాగ్రత్తలు కూడా మనల్ని కొండంత గండం నుండి కాపాడతాయి. వీడియోలోకి మరింత లోతుగా వెళ్లే ముందు ఓం నమో వెంకటేశాయ మనస్ఫూర్తిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ రాశి పేరుతో పాటు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. ఇలా భగవంతుని నామాన్ని స్మరిస్తూ కామెంట్ చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ, చెడు ప్రభావాలు తగ్గి సానుకూల వైబ్రేషన్స్ పెరుగుతాయని పెద్దల విశ్వాసం. అలాగే ఈ సమాచారం ఎంతో మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, కన్యారాశి మిత్రులకు కూడా వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని ఇబ్బందికరమైన విషయాలను మనం ముందే తెలుసుకుంటే రాబోయే ఎన్నో కష్టాల నుండి, నష్టాల నుండి మనల్ని మనం సులభంగా కాపాడుకోగలం. జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణ ప్రకారం కన్యా రాశి వారికి ఈ మధ్యకాలంలో గ్రహస్థితులు చాలా వేగంగా, అనూహ్యంగా మారుతున్నాయి. కన్యా రాశికి అధిపతి అయిన బుధుడు బుద్ధికి, చాతుర్యానికి, వ్యాపారానికి కారకుడు. అయితే ప్రస్తుత గోచారంలో బుధుడి స్థానచలనం మరియు ఇతర పాపగ్రహాల వీక్షణ కారణంగా కన్యా రాశి జాతకులకు మానసిక గందరగోళం ఎక్కువగా ఉంటోంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరిని గుండెల్లో పెట్టుకోవాలో, ఎవరిని దూరంగా పెట్టాలో అర్థం కాని ఒక విచిత్రమైన, సందిగ్ధ పరిస్థితి మీ జీవితంలో ఏర్పడుతోంది. మీ ఆలోచన శక్తి ఒక్కోసారి ముద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. గ్రహాలు మారినప్పుడు మన చుట్టూ ఉండే మనుషుల ముసుగులు కూడా ఊడిపోతాయి ఫ్రెండ్స్. దీనికి తోడు రాహువు యొక్క మాయా ప్రభావం కన్యారాశి వారిపై తీవ్రంగా ఉంటుంది. రాహువు ఎప్పుడూ భ్రమలను సృష్టిస్తాడు. నిజాయితీ లేని వారిని కూడా అత్యంత యోగ్యులుగా, నమ్మస్తులుగా మన కళ్లకు చూపిస్తాడు. ఈ కాలంలో బయటకు చాలా సాధువుల్లా, మంచిగా, అమాయకంగా కనిపించే కొందరు వ్యక్తులు లోపల మాత్రం అత్యంత స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మీ ఎదుట తేనెలులికే మాటలు పలుకుతూ మీ వెనుక గోతులు కవ్వేవారి సంఖ్య ఈ మధ్యకాలంలో మీ చుట్టూ పెరుగుతోంది. ముఖ్యంగా కొన్ని నిర్దిష్టమైన అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీలు గనక ఈ సమయంలో కన్యారాశి వారి జీవితంలోకి ప్రవేశిస్తే మొదట్లో పరిస్థితులు చాలా అద్భుతంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వారు చూపించే విపరీతమైన ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ చూసి మీరు సర్వస్వం వారికే అప్పగించే అవకాశం ఉంది. కానీ కాలక్రమేణా గ్రహాల ప్రతికూలత వల్ల వారి ప్రవర్తనలో మార్పులొచ్చి వారి కారణంగానే మీకు విపరీతమైన ధననష్టం, కోర్టు గొడవలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ప్రశాంతత కరువవ్వడం మరియు కుటుంబంలో అకారణ కలహాలు పెరిగే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ గ్రహాల మార్పులను గమనిస్తూ మనం హెచ్చరికగా ఉండటం ఎంతో అవసరం. ఆగండి, ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మీలో చాలామంది మనసులో ఒకే ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది. అసలు జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్న ఆ పేర్లు ఏమిటి? ఏ అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులతో మనం జాగ్రత్తగా ఉండాలి అని కదూ?
జ్యోతిష్య శాస్త్రంలోని నామనక్షత్ర సిద్ధాంతాలు స్వరశాస్త్రం ప్రకారం స, ష, హ, నా అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులు ఈ కాలంలో కన్యా రాశి వారికి తీవ్రమైన దుష్ప్రభావాలను, నెగటివ్ వైబ్రేషన్స్ను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 4 అక్షరాల వెనుక ఉండే శబ్ద తరంగాలు కన్యారాశి ఎనర్జీతో అంతగా సింక్ అవ్వవు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ సృష్టిలో ఏ అక్షరమూ చెడ్డది కాదు, ఏ వ్యక్తి పూర్తిగా చెడ్డవారు కాదు. కానీ ఒక నిర్దిష్ట రాశికి, ఒక నిర్దిష్ట నక్షత్రానికి మరియు కొన్ని పేర్లలోని శబ్ద తరంగాలకు మధ్య శత్రుత్వం లేదా వైరుధ్యం ఉంటుంది. కన్యా రాశి అనేది ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్తా నక్షత్రాల కలయికతో ఏర్పడిన రాశి. దీనికి పృథ్వీతత్వం ఎక్కువ. అయితే ఈ అక్షరాల వెనుక ఉండే గ్రహశక్తులు కన్యారాశి అధిపతి అయిన బుధుడితో మరియు మీ ప్రస్తుత గోచార గ్రహాలతో సరిగ్గా సరిపోలవు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అక్షరాలు కలిగిన వ్యక్తులు మీ జీవితంలోకి మిత్రులుగానో, ప్రేమికులుగానో లేదా వ్యాపార భాగస్వామ్యులుగానో వచ్చినప్పుడు మీ ఇద్దరి ఎనర్జీ ఫీల్డ్స్ ఒకదానికొకటి క్లాష్ అవుతాయి. ఇది ప్రతి ఒక్క కన్యారాశి వ్యక్తికి 100% వర్తించకపోవచ్చు. ఎందుకంటే వారి వ్యక్తిగత జాతకంలో లగ్నం, చంద్రుడి స్థానం, దశాంతర్ దశలు కూడా ముఖ్యం. కానీ సాధారణ గోచార పరిశీలన ప్రకారం మెజారిటీ కన్యారాశి వారు ఈ మధ్యకాలంలో ఇలాంటి పేర్లు కలిగిన వ్యక్తులతో అతిగా సన్నిహితం కావడం వల్లే అనేక ఆర్థిక, సామాజిక సమస్యలను చవిచూస్తున్నారు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఒకసారి మనశ్శాంతి పోతే మార్కెట్లో ఎక్కడా కొనుక్కోలేం. ముఖ్యంగా మీరు ధన సంబంధమైన విషయాలలో, ఆస్తి లావాదేవీలలో అత్యంత పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అక్షరాలతో పేరున్నవారు మీ దగ్గరకు వచ్చి ఎంతటి దయనీయమైన స్థితిలో ఉండి అప్పు అడిగినా లేదా భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టమన్నా, భాగస్వామ్యం కోరినా వెంటనే వారిని నమ్మి సంతకాలు చేయడం, డబ్బులు చేతిలో పెట్టడం లాంటి పనులు అస్సలు చేయకండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం చేయాల్సి వచ్చినా లీగల్ అగ్రిమెంట్లు లేకుండా, పెద్దల సమక్షం లేకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. లేదంటే ఆ ధనం తిరిగి రాకపోగా మీ బంధుత్వం లేదా స్నేహం కూడా ముక్కలైపోయే ముప్పు ఉంది. మనకు కేవలం సిద్ధాంతాలు చెబితే అర్థం కాకపోవచ్చు. అందుకే నిత్య జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఇది మరెక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన విజయవాడ నగరంలో జరిగింది. అక్కడ నివసించే ఒక మధ్యతరగతి కన్యారాశి యువకుడు కష్టపడి సొంతంగా ఒక చిన్న ఫ్యాబ్రికేషన్ బిజినెస్ నడుపుకుంటూ నెలకు మంచి ఆదాయం సంపాదిస్తూ సంతోషంగా ఉండేవాడు. ఆయన జాతకంలో బుధుడు అప్పటి వరకు అనుకూలంగా ఉన్నాడు. అయితే గత ఏడాది కాలంలో ఆయన జీవితంలోకి ఒక స్త్రీ స్నేహితురాలిగా ప్రవేశించింది. ఆమె పేరు మనం పైన చెప్పుకున్న ఆ అక్షరాల జాబితాలోని ఒక అక్షరంతోనే ప్రారంభమవుతుంది. మొదట్లో ఆమె ప్రవర్తన అత్యంత ఆదర్శవంతంగా, ఎంతో మర్యాదపూర్వకంగా ఉండేది. ఆయన సుఖదుఖాలలో పాలు పంచుకుంటూ ఇంట్లో వాళ్లతో కూడా చాలా త్వరగా కలిసిపోయింది. ఆమె మాటలకు, ప్రవర్తనకు ముగ్ధుడైన ఆ కన్యారాశి వ్యక్తి ఆమెను పూర్తిగా నమ్మాడు. తన వ్యాపార లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, లాభనష్టాల సమాచారమంతా ఆమెతో పంచుకోవడం మొదలుపెట్టాడు. నమ్మకం అనేది ఒక అద్దం లాంటిది ఫ్రెండ్స్. ఒక్కసారి పగిలితే ఎంత అతికించినా ఆ గీతలు అలాగే ఉండిపోతాయి. కానీ కొన్ని నెలలు గడిచేసరికి గ్రహాల ప్రభావం తారుమారైంది. ఆమె సలహాల మేరకు ఆయన ఒక కొత్త ప్రాజెక్టులో భారీగా పెట్టుబడి పెట్టాడు. తీరా చూస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళింది. అప్పటి వరకు సజావుగా సాగిన వ్యాపారంలో అకస్మాత్తుగా ఒడిదుడుకులు రావడం మొదలయ్యాయి. అప్పులు తీర్చడానికి సొంత ఇల్లు, నగలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య అకారణంగా తీవ్రమైన గొడవలు, మానసిక అశాంతి ఎక్కువయ్యాయి. ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. ఆమె మాత్రం మెల్లగా ఈయన నుండి దూరం జరగడం ప్రారంభించింది. చివరికి తీవ్ర నిరాశలో ఉన్న ఆ వ్యక్తి ఒక ప్రముఖ జ్యోతిష్య నిపుణుణ్ణి సంప్రదించి తన జాతక చక్రం మరియు గోచారాన్ని చూపించుకున్నాడు. ఆ సిద్ధాంతి గారు ఆయన జాతకాన్ని, అలాగే ఆయన జీవితాన్ని శాసిస్తున్న ఆ స్త్రీ పేరును క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్త్రీ నామ నక్షత్రానికి, ఈయన కన్యా రాశికి మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉందని, దానివల్ల ఒక భయంకరమైన నెగటివ్ వైబ్రేషన్ మరియు రాజ ఎడబాటు దోషం ఏర్పడిందని చెప్పారు. ఆమె పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని,
ఆర్థిక విషయాల్లో ఆమెను దూరంగా ఉంచాలని సలహా ఇచ్చారు. ఆ జ్యోతిష్యుడి మాటల ప్రకారం ఆయన ఆమెతో ఉన్న వ్యాపార సంబంధాలను తెంచుకొని మెల్లమెల్లగా ఆమెకు దూరం జరగడం ప్రారంభించారు. అలాగే కొన్ని క్షేత్ర దర్శనాలు, జ్యోతిష్య పరిహారాలు చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా అలా దూరం జరిగిన కొన్ని నెలల్లోపే పరిస్థితులు మళ్లీ మెల్లమెల్లగా అనుకూలంగా మారాయి. నిలిచిపోయిన వ్యాపారం మళ్లీ పుంజుకుంది. అప్పులు తీరే మార్గాలు కనిపించాయి. ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత లభించింది. ఈ సంఘటన విన్న తర్వాత చుట్టుపక్కల వారు, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోయారు. పేరులో ఇంతటి శక్తి ఉందా అని ముక్కును వేలేసుకున్నారు. నిజానికి ఇలాంటి విషయాలను కొందరు మూఢనమ్మకమని కొట్టిపారేస్తుంటారు. కానీ మన పెద్దలు ఊరికే ఏదీ చెప్పలేదు. కొంతమంది కలయిక వల్ల అదృష్టం కలిసొస్తే మరికొంతమంది వల్ల ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. పేరులోని అక్షరాల ధ్వని, జన్మ నక్షత్రం, రాశి ప్రభావం అన్నీ కలిసి జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. కన్యా రాశివారు సాధారణంగా చాలా తెలివైనవారు. ప్రతి విషయాన్ని ఎంతో సూక్ష్మంగా విశ్లేషిస్తారు. కానీ మీలో ఉన్న ఒకే ఒక పెద్ద బలహీనత ఏమిటంటే, ఎవరైనా మీతో కొంచెం ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడితే, మీ కష్టాలను విని కన్నీళ్లు పెట్టుకుంటే మీరు వెంటనే కరిగిపోతాయి. మీ మనసు విప్పేసి మీ జీవిత రహస్యాలన్నీ వారి ముందు పెట్టేస్తారు. ఎదుటివారిలో ఉన్న కపటాన్ని గ్రహించడంలో మీ హృదయం ఒక్కోసారి అడ్డు వస్తుంది. మీరు కూడా ఇదే తప్పు చేస్తున్నారా? అయితే ఇప్పుడే అలర్ట్ అవ్వండి. ముఖ్యంగా ఈ మే, జూన్ నెలలు చివరి రోజులలో కన్యా రాశివారు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత రాహు, శని గ్రహాల వీక్షణ వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం, భ్రమల్లో బతికే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే కొత్త పరిచయాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులను అస్సలు నమ్మకండి. వారు మిమ్మల్ని మాటలతో మాయ చేసి ఇబ్బందుల్లోకి నెట్టే ముప్పు ఉంది. మీ వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు, మీ వ్యాపార రహస్యాలు, కుటుంబ గడవలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు. ముఖ్యంగా అతి మధురంగా తేనె పూసిన కత్తిలా మాట్లాడే వారిని పూర్తిగా నమ్మే ముందు 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ కాలంలో మీకు నమ్మక ద్రోహం, మోసం జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన అంతర్గత విషయం ఏమిటంటే, కన్యా రాశివారు ఈ మధ్యకాలంలో ఒక వింతైన సమస్యను ఎదుర్కొంటున్నారు. పగలంతా బానే ఉన్నా రాత్రి సమయం అయ్యేసరికి మీ మనసులో ఎక్కడో లేని ఆలోచనలు, లేనిపోని భయాలు, టెన్షన్లు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. రేపటి గురించి విపరీతమైన ఆందోళన చెందడం, పాత విషయాలను తలుచుకుని బాధపడడం వల్ల మీకు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. బెడ్పై ఎంత అటు ఇటు దొర్లినా అర్ధరాత్రి వరకు కళ్ళు మూతపడకపోవడం, ఉదయం లేవగానే శరీరమంతా అలసటగా, బద్ధకంగా అనిపించడం జరుగుతుంది. ఈ ఒక్క తప్పు మీ కెరియర్ని, మీ ఆరోగ్యాన్ని 5 ఏళ్లు వెనక్కి నెప్పేయవచ్చు. జాగ్రత్త! దీనికి కేవలం శారీరక అలసట మాత్రమే కారణం కాదు. మీ చుట్టూ పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ మరియు మీ ఇంట్లోని వాస్తు దోషాలు, లేదా మీతో తిరిగే వ్యక్తుల దుష్ట ఆలోచనల వల్ల వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా కారణం కావచ్చు. నరుడి కంటి దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉంటూ మీపై అసూయపడడం వల్ల కూడా ఈ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ ఇంట్లో సానుకూల శక్తి తగ్గిపోయినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని అధిగమించడానికి ఆధ్యాత్మిక మార్గమే ఉత్తమమైనది. మీ జీవితంలో ఉన్న ఇలాంటి అన్ని రకాల నెగటివ్ ఎనర్జీలను, మానసిక బాధలను, శత్రు భయాలను తొలగించుకోవడానికి మన శాస్త్రాలలో కొన్ని అద్భుతమైన, సులువైన గృహ పరిహారాలు చెప్పబడ్డాయి. వీటిని శ్రద్ధతో, నమ్మకంతో ఆచరిస్తే మార్పు మీరే గమనిస్తారు. మొదటిది పసుపు నీటి పరిహారం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి ముఖద్వారం తుడిచిన తర్వాత ఒక గ్లాసు స్వచ్ఛమైన నీటిలో కొద్దిగా పసుపును కలపండి. ఈ పసుపు నీటిని ఇంటి గుమ్మం ముందు మరియు ముంగిట చల్లండి. శాస్త్రీయంగా పసుపు ఒక అద్భుతమైన యాంటీబయాటిక్. ఆధ్యాత్మికంగా పసుపు లక్ష్మీదేవి స్వరూపం మరియు గురుగ్రహానికి ప్రతీక. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు, నెగిటివ్ వైబ్రేషన్లు ప్రవేశించలేవు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రెండవది సాయంత్రం గుగ్గిలం ధూపం. సాయంత్రం వేళ ఇంట్లో పూజ ముగించుకుని దీపం పెట్టిన తర్వాత కొద్దిగా బొగ్గులను కాల్చి దానిపై గుగ్గిలం పొడిని వేసి ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించండి.
ఈ గుగ్గిలం ధూపం నుండి వచ్చే సువాసన మరియు పొగకు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి, క్రిమికీటకాలు, చెడు దృష్టి పూర్తిగా నశించిపోతాయి. మనస్సుకు ప్రశాంతత లభించి రాత్రి వేళల్లో హాయిగా నిద్రపడుతుంది. మూడవది, బుధవారం గణపతి ఆరాధన. కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజు మీరు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బుధవారం ఉదయం గణపతికి గరిక సమర్పించి సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. వీలైతే ఒక చిన్న పచ్చ రంగులో ఉండే పసుపు గణపతి ఫోటోను లేదా విగ్రహాన్ని మీ పర్సులో కానీ ఆఫీస్ టేబుల్ పైన కానీ ఉంచుకోండి. దీనివల్ల మీ బుద్ధి స్థిరంగా ఉంటుంది, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నాలుగవది, పచ్చరంగు వస్తువుల ప్రాధాన్యత. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యారాశి వారు పచ్చరంగు వస్తువులను, వస్త్రాలను ఎక్కువగా ఉపయోగిస్తే బుధగ్రహం ప్రసన్నమవుతుంది. కనీసం బుధవారం రోజైనా పచ్చని వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఇంట్లో ఈశాన్య మూలలో ఒక ఆరోగ్యకరమైన తులసి మొక్కను ఉంచి దానికి ప్రతిరోజు ఉదయం భక్తితో నీళ్లు పోసి ప్రదక్షిణ చేయండి. తులసి కోట ఉన్న ఇంట్లో బుధదోషాలు, రాహుదోషాలు హరిస్తాయని నమ్ముతారు. పరిహారాలు ఎంత ముఖ్యమో మన ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కన్యారాశి వారు కొన్ని విషయాలలో చాలా కఠినంగా ఉండాలి. మొదటిగా, రహస్యాల గోప్యత పాటించాలి. చాలామంది కన్యారాశి వారు చేసే అతిపెద్ద తప్పు, ఎవరైనా కొంచెం కష్టాల్లో ఉన్నామని చెప్పగానే మనస్సు కరిగిపోయి తమ ఇంట్లోని గుట్టునంతా చెప్పేస్తారు. మీ సంపాదన ఎంత, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ బిజినెస్ సీక్రెట్స్ ఏంటి, మీ కుటుంబంలో ఉన్న లోపాలేంటి అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ మూడవ వ్యక్తికి తెలియకూడదు. మీ బలహీనతలను తెలుసుకుని సమయం చూసి మిమ్మల్ని దెబ్బతీయడానికి కొందరు మీ చుట్టూనే పొంచి ఉన్నారు. ఎదురుగా నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులు కాదు ఫ్రెండ్స్. ముఖస్తుతి చేసేవారిని కాస్త దూరంగా పెట్టండి. రెండవదిగా, శుక్రవారం నాటి నియమాలు గుర్తుంచుకోవాలి. కన్యారాశి వారు శుక్రవారం రోజు ఎవరితోనూ, ముఖ్యంగా మహిళలతో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకూడదు. స్త్రీలను అవమానించడం, కోపంగా మాట్లాడడం వల్ల మీ జాతకంలో ఉన్న లక్ష్మీ కటాక్షం, అదృష్టం తగ్గిపోతాయి. శుక్రవారం నాడు ఇంట్లో లలితా సహస్రనామం వినడం లేదా చదవడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. మూడవదిగా, అతిథుల పట్ల అప్రమత్తం అవసరం. మీ ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మేసి మీ బెడ్రూమ్ వరకు రానివ్వకండి. కొందరు ముఖంపై నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం విపరీతమైన అసూయ, ఈర్ష్యలతో ఉంటారు. వారి నజర్ మీ కుటుంబంపై పడకుండా చూసుకోవాలి. ఇప్పుడే కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. భగవంతుని నామస్మరణకు మించిన రక్షణ కవచం ఈ సృష్టిలో మరొకటి లేదు. రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు. హనుమంతుని అనుగ్రహం ఉంటే రాహు, శని గ్రహాల పీడలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ప్రస్తుతం ఉన్న గ్రహదోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి కన్యారాశి వారికి మరొక అద్భుతమైన మార్గం హనుమాన్ చాలీసా. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుండి, మానసిక ఆందోళనల నుండి బయటపడడానికి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం ఒక్కసారైనా హనుమాన్ చాలీసా వినడం లేదా పఠించడం అలవాటు చేసుకోండి. హనుమంతుడు శని మరియు రాహుగ్రహాల ప్రభావాల నుండి జాతకులను రక్షించే మహాశక్తివంతుడు. ముఖ్యంగా ప్రతి మంగళవారం రోజున సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ చేయించండి. తమలపాకులపై సింధూరంతో శ్రీరామ అని రాసి స్వామివారికి మాలగా సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న ఎలాంటి కఠినమైన అడ్డంకులైనా, శత్రుపీడలైనా, అప్పుల బాధలైనా మంచులా కరిగిపోతాయని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. మంగళవారం నాడు కోతులకు అరటిపళ్ళు లేదా శనగలు తినిపించడం వల్ల కూడా రాహుదోషాలు తొలగిపోతాయి. ఈ కాలంలో కన్యారాశి వారికి గోచార రీత్యా ఇంకో ఆశ్చర్యకరమైన, విచిత్రమైన పరిణామం ఎదురుకావచ్చు. అదేమిటంటే, మీ పాత స్నేహితులు లేదా గతంలో ఎప్పుడూ మీ జీవితం నుండి వెళ్ళిపోయిన వ్యక్తులు చాలా రోజుల తర్వాత హఠాత్తుగా మళ్ళీ మిమ్మల్ని ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా సంప్రదించే అవకాశం ఉంది. వారు చాలా కాలం తర్వాత కనిపిస్తే మనకు సంతోషం కలగడం సహజం. కానీ ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం అలా తిరిగి వచ్చే కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి కొత్త సమస్యలను, సరికొత్త టెన్షన్లను తీసుకొచ్చే ముప్పు ఉంది. బహుశా వారేదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మీ సహాయం కోరవచ్చు,
లేదా మిమ్మల్ని ఏదైనా వివాదంలోకి లాగవచ్చు. అందుకే ఎవరిని తిరిగి మీ జీవితంలోకి రానివ్వాలి, ఎవరిని ఎంతవరకు దూరంలో ఉంచాలి అనేది చాలా జాగ్రత్తగా, ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పాత స్నేహం కదా అని బ్లైండ్గా నమ్మేసి మీ వ్యాపార రహస్యాలు కానీ, పర్సనల్ విషయాలు కానీ వారికి చెప్పకండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మిమ్మల్ని ఆందోళనకు గురి చేయడానికి ఏమాత్రం కాదు. జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక దారి చూపే దీపం లాంటిది. రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఎక్కడ గుంతుందో ముందే తెలిస్తే మనం జాగ్రత్తగా పక్క నుంచి వెళ్తాం కదా, అలాగే జీవితంలో రాబోయే గ్రహాల ప్రతికూలతలను ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం పెద్ద ముప్పుల నుండి సులభంగా తప్పించుకోవచ్చు. అందుకే కన్యా రాశి వారు ఈ రాబోయే కొన్ని రోజుల పాటు మనుషుల విషయంలో, డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా సరే మీ మనసు ఏదైనా ఒక విషయంలో ఇది వద్దు, ఇక్కడేదో తేడా ఉంది అని హెచ్చరిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే బుధుడి ప్రభావం వల్ల కన్యా రాశి వారి అంతరాత్మ చాలా సందర్భాలలో ముందే రాబోయే ఇబ్బందులను పసిగడుతుంది. మీ ఇంట్యూషన్ను నమ్మండి. కన్యా రాశి వారు, మీ జీవితంలో ఇప్పటికే ఇలాంటి వ్యక్తి ఉంటే కమెంట్లో జాగ్రత్త అని టైప్ చేయండి. దేవుడు మీకు సరైన దారి చూపాలి. ఈ వీడియోలో చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు, పరిహారాలు మీకు నిజంగా ఉపయోగపడతాయని అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోను తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా మీ జీవితానికి సంబంధించిన ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన రాశి ఫలాలు, జ్యోతిష్య రహస్యాలు, నిత్య జీవిత పరిహారాలు మరియు ఆధ్యాత్మిక విషయాలను ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఆ దేవదేవుడైన వెంకటేశ్వరుని ఆశీస్సులతో, ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కన్యా రాశి వారి జీవితంలో ఉన్న అన్ని రకాల కష్టాలు, నష్టాలు, గ్రహదోషాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఇల్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. మళ్ళీ మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.